చదివినది ఎప్పటికీ మర్చిపోని మాయాజాలం. మీరు ఎంత చదివినా మర్చిపోతున్నారా? పరీక్ష ముందు చదివినది ఒకసారిగా బ్లాంక్ అవుతుందా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ కథ మెదడును చదివినది గుర్తుంచుకునేలా మాయాజాలంలా మార్చేస్తుంది. రాజు అనే ఒక విద్యార్థి కథ. రాజు అనే ఒక విద్యార్థి ఉన్నాడు. అతను చాలా కష్టపడేవాడు. ఒక పెద్ద సమస్య చదివినది త్వరగా మర్చిపోవడం. పరీక్ష ముందు పుస్తకం చూస్తే అన్నీ అర్థమవుతాయి. కానీ పరీక్షా హాల్లో కూర్చుంటే తలలో ఖాళీ. ఒకరోజు రాజు చాలా నిరాశపడ్డాడు. నేను తెలివైన వాడిని కాదు అనుకుంటా అని అనుకున్నాడు. అలా అనుకుంటూ కాలం గడిచింది. ఒకరోజు అతను పాత లైబ్రరీకి వెళ్ళాడు. అక్కడ ఒక పాత బుక్ దొరికింది. దాని పేరు మెదడు మాయాజాలం. ఆ పుస్తకంలో ఇలా రాసి ఉంది: చదివినది గుర్తుంచుకోవడం చదవడంపై కాదు, ఎలా చదువుతున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. అంటే నేనెంత తప్పు చేస్తున్నాను అని అనుకున్నాడు. అప్పుడు పుస్తకం చెప్పింది, పాఠాన్ని కథలా ఊహించుకో. ఉదాహరణకు భారత స్వతంత్ర ఉద్యమం. ఇది ఒక డ్రై టాపిక్ కాదు. దాన్ని ఎలా ఊహించుకో: గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఆల్ హీరోయిన్స్ మూవీ. రాజు ఎలా చదివాడు. అప్పుడు అతనికి చదువు సినిమాలాగా అనిపించింది. పుస్తకం చెప్పింది, చదివిన విషయాన్ని చిత్రంగా ఊహించుకో. ఉదాహరణగా సూర్యుడు భూమికి కాంతి ఇస్తాడు. సూర్యుడు ఒక పెద్ద లైట్ బల్బులాగా ఊహించుకో అని ఉంది. రాజు మెదడులో కార్టూన్ చిత్రాలు పెట్టుకున్నాడు. చదువు ఆటలా మారిపోయింది. నేర్చుకున్నది మాట్లాడడం పుస్తకం చెప్పింది. నేర్చుకున్నది ఎవరికైనా చెప్పు. రాజు తన చెల్లికి పాఠం చెప్పాడు. చెల్లి ప్రశ్నలు అడిగింది. రాజు సమాధానం చెప్పాడు. అప్పుడు అతనికి విషయం బాగా గుర్తుండిపోయింది. నోట్ చేసుకోవడం. రాజు ముఖ్యమైన పాయింట్లు చిన్న నోట్లో రాసుకున్నాడు. పెద్ద పారాగ్రాఫ్ కాకుండా చిన్న పాయింట్లు. అది అతని మెదడుకు మ్యాప్లాగా పనిచేసింది. రివిజన్ మాయాజాలం. పుస్తకం చెప్పింది, ఒకసారి చదవడం సరిపోదు. ఒకరోజు, ఒక వారం, ఒక నెల తర్వాత రివిజన్ చెయ్యాలి. రాజు ఒక ప్లాన్ చేశాడు. సోమవారం చదివినది మంగళవారం రివిజన్. వారం తర్వాత మళ్ళీ రివిజన్ చేశాడు. అలా చేస్తే మెమరీ బలంగా మారింది. మెదడుకు సూపర్ పవర్స్ వచ్చాయి. రాజు తెలుసుకున్నాడు. మెదడు ఒక కండరం లాంటిది. వాడితే బలంగా మారుతుంది. అతను రోజు పజిల్స్ చదువు మాట్లాడడం చేయడం మొదలుపెట్టాడు. పరీక్ష రోజు వచ్చింది. రాజు భయపడలేదు. పేపర్ చూశాడు. ప్రశ్నలు చూసి ఆశ్చర్యపోయాడు. అన్నీ గుర్తొచ్చాయి. అతను నిశ్చింతగా రాశాడు. ఫలితాలు వచ్చాయి. రాజు టాపర్ అయ్యాడు. జీవిత పాఠం రాజు గ్రహించాడు. తెలివి పుట్టుకతో రాదు, ప్రాక్టీస్ చేయడంతో వస్తుంది. మీరు కూడా రాజులా మారవచ్చు. కేవలం ఈ 5 మాయాజాలాలు వాడాలి. ముందు కథలా చదవండి. తర్వాత చిత్రాలుగా ఊహించండి. మీరు చదివింది ఎవరికైనా నేర్పండి. నోట్సు రాయండి. రివిజన్ చేయండి. ఇది అందరికీ మోటివేషన్లా అనిపిస్తుంది. అప్పుడు మీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్. దానికి సరైన టాపిక్ ఇస్తే చదివినది జీవితాంతం గుర్తుంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరియు మీ చదువు సూపర్ పవర్ అవ్వాలని కామెంట్లో నేను టాపర్ అవుతాను అని రాయండి.